बाबा तेरी यादें बहुत निराली, मेरे बाबा तेरी यादें बहुत निराली। तन मन पावन बनाए जीवन, तन मन पावन बनाए जीवन, कर दी है खुशहाली। शिव बाबा तेरी यादें बहुत
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏప్రిల్ 1. జాగ్రత్తగా ఉండాలి. మరి సాకార్ మురళిలో బాబా చెప్తారు, మీటే బచ్చే तुम्हारा ये जीवन देवताओं से भी उत्तम है, क्योंकि तुम अभी रचयिता और रचना को यथार्थ जानकर आस्तिक बने हो. అంటే బాబా చెప్తారు, మీకే బచ్చే ఇప్పుడు మీ జీవనం దేవతల కంటే చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు రచయిత మరి రచనది యథార్థంగా తెలుసుకొని ఆస్తిక్ అయినారు. వాళ్ళ ప్రశ్న అడుగుతారు బాబు, संगम युगी ईश्वरीय परिवार की विशेषता क्या है जो सारी कल्प में नहीं होंगी. అంటే ఈ సంగం యుగాని ఈశ్వరీయ పరివారాన్ని విశేషత ఏమి? ఇది మరి మొత్తం కల్పంలో ఇట్లా ఉండదు, ఇట్లా పరివారం దొరకదు. ఆన్సర్, इसी समय स्वयं ईश्वर बाप बनकर तुम बच्चों को संभालते हैं, टीचर बनकर पढ़ाते हैं और सद्गुरु बन कर के तुम्हें गुलगुल फूल बना करके साथ ले जाते हैं. सतयुग में दैवी परिवार होगा, लेकिन ऐसे ईश्वरीय परिवार नहीं हो सकता. तुम बच्चे अभी बेहद के सन्यासी भी हो, राजयोगी भी हो, राज्य के लिए पढ़ रहे हो. బాగుతారు. ఈ సమయంలో సంగం యుగంలో మనకు స్వయం ఈశ్వర్ తండ్రి అయ్యి వచ్చి చదివి మన సంపాలన చేస్తున్నారు. మరి టీచర్ అయ్యి మనకు చదివిస్తూ ఉన్నారు. మరి సద్గురు రూపంలో మనకు పవిత్రంగా చేసి మన వెంట ఇంటికి పిలుచుకుపోతారు. సత్యయుగంలో దైవీ పరివారం ఉంటుంది, కానీ ఇట్లా ఈశ్వరీయ పరివారం అక్కడ ఉండదు. ఇప్పుడు బిడ్డలు బేహద్ సన్యాసులు అయినారు, రాజయోగ్యులు అయినారు, రాజ్యం కోసమే చదువుతూ ఉన్నారు. ఓం శాంతి. ये स्कूल व पाठशाला है. किसकी पाठशाला है? आत्माओं की पाठशाला है. ये तो ज़रूर है. आत्मा शरीर बिगड़ कुछ सुन नहीं सकती. जब कहा जाता है आत्माओं की पाठशाला, तो समझना चाहिए आत्मा शरीर बिगड़ तो समझ नहीं सकती है. బాబా చెప్తారు, ఓం శాంతి. ఇది స్కూల్ పాఠశాల కూడా అయింది. దేని పాఠశాల? ఇది ఆత్మల కోసం పాఠశాల. అంటే ఆత్మ శరీరం లేకుండా వినేదానికి కాదు. సో ఆత్మలు పాఠశాల ఇది. అంటే స్వయం మన ఆత్మ అని అనుకోవాలి. ఆత్మ శరీరం లేకుండా వినేది కూడా సాధ్యం లేదు. అది అర్థం కూడా కాదు శరీరం లేదంటే. అందుకోసమే చెప్తారు జీవాత్మలు అట్లా అని. ఇప్పుడు జీవాత్మలది పాఠశాల చాలా ఉన్నాయి. అందుకోసమే చెప్తారు ఇది ఆత్మల కోసమే పాఠశాల. అంటే ఇక్కడ పరంపిత పరమాత్మ వచ్చి ఆత్మలకు చదువు నేర్పిస్తున్నారు. ఆత్మ ఉన్నతి కోసం ఆత్మది చదువు. లౌకిక్లో చాలా పాఠశాలలు ఉంది జీవాత్మ, అది లౌకిక్ చదువు. ఇది వచ్చి ఆధ్యాత్మిక చదువు. ఇక్కడ బేహద్ తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు. దీనే మరి గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని కూడా చెప్తారు. గాడ్ ఫాదర్స్ యూనివర్సిటీ. ఇక్కడ భగవాన్ వాచ, భక్తి మార్గం కాదు. ఇక్కడ ఇది చదివేది భగవాన్ వాచ ఏమంతా ఉంది అదే మనం చదువుతున్నాం. స్కూల్లో చదువుతారు కదా, భక్తి అంటే దేవాలయంలో యాత్రలతో చేస్తారు. అయితే ఇక్కడ మరి ఎవరు మనకు చదివిస్తున్నారు? భగవాన్ వాచ, భగవాన్ చదివిస్తారు. వేరే ఏ పాఠశాలలో కూడా భగవాన్ వాచ అని ఉండదు. ఈ ఒక్క చోట్ల మాత్రమే, ఇక్కడ మాత్రమే భగవాన్ వాచ ఉంటుంది. ఈ ఒక్క స్కూల్లో మాత్రమే.
సో ఇక్కడ శ్రేష్టాది శ్రేష్ట భగవాన్ ఎవరిని మనం జ్ఞాన సాగర్ను చెప్తాము, వాళ్ళే వచ్చి మనకు జ్ఞానం ఇచ్చే సాధ్యం, జ్ఞానం ఇస్తారు. బాకీ మిగతా అన్ని భక్తి మార్గం. భక్తి కోసం బాబా ఏం చెప్పినారంటే దాని నుంచి మనకు సద్గతి అనేది ప్రాప్తి కాదు. భక్తి నుంచి సర్వ ఆత్మలకు సద్గతి దాత ఒక్క పరం పిత పరమాత్మ. వాళ్ళే వచ్చి మనకు రాజయోగా నేర్పిస్తారు. ఆత్మ వింటుంది శరీరం ద్వారా. వేరే ఏ జ్ఞానాన్ని కూడా భగవాన్ వాచ అని చెప్పరు. భగవాన్ వాచ నిరాకార్ పరమాత్మ వచ్చి ఏం జ్ఞానం ఇస్తారు అది మాత్రం, దానికి మాత్రమే భగవాన్ వాచ. భారత్లోని శివ జయంతిని కూడా చేస్తారు, శివ జయంతి ఆచరణ చేస్తారు. సో భగవాన్ నిరాకార్ కదా, మరి శివ జయంతి ఎట్లా ఆచరణ చేస్తారు? జయంతి ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు పరమాత్మ ఒక సాధారణ శరీరంలో ప్రవేశం అవుతారో అప్పుడు. సో తండ్రి చెప్తారు, నేను ఎప్పుడు గర్భంలో ప్రవేశం కాను, మీరందరూ ఆత్మలు గర్భంలో ప్రవేశం అవుతారు. 84 జన్మం తీసుకుంటారు. అందరికంటే జాస్తి జన్మం లక్ష్మీనారాయణ తీసుకుంటారు. 84 జన్మాలు తీసుకొని మరి లాస్ట్లో పతిత అయిపోతారు. సామ్ర నల్లగా అయిపోతారు. అంటే ఒక విలేజ్ అంటే గ్రామవాసిలాగా అయిపోతారు. లక్ష్మీనారాయణ చెప్తేనొకటి, రాధాకృష్ణ అంటేనొకటి. వాళ్ళే కదా చిన్నప్పుడు రాధాకృష్ణ. ఎప్పుడు వాళ్ళకి స్వయంవర అయిపోతుందో అప్పుడు లక్ష్మీనారాయణ. సో వాళ్ళు జన్మం తీసుకుంటారు. అంటే పునర్జన్మం స్వర్గంలోనే తీసుకుంటారు. దాని వైకుంఠం అని చెప్తారు. స్వర్గాన్ని ఏం చెప్తారు? వైకుంఠం. మొదటి నంబర్ జన్మం వాళ్ళది లక్ష్మీనారాయణ లేదా రాధాకృష్ణ అని చెప్పారు. మరి 84 జన్మం తీసుకుంటారు. సో శ్యామ్ నుంచి సుందర్, సుందర్ నుంచి శ్యామ్ అవుతారు. సో శ్యామ్ సుందర్ని పేరు ఉందా లేదా? శ్యామ్ అంటే నల్లగా ఉండేది, సుందర్ అంటే పవిత్రంగా అయ్యేది. అపవిత్ర నుంచి పవిత్రం. శ్రీకృష్ణ అంటే అందరికీ చాలా ప్రియంగా ఉన్నాడా లేదా కృష్ణ? శ్రీకృష్ణది జన్మ ఏమో కొత్త ప్రపంచంలో ఉంటుంది. మళ్ళీ పునర్జన్మం తీసుకొని లాస్ట్లో ఈ పాత ప్రపంచంలో వచ్చి చేరినారు. అప్పుడు శ్యామ్ అయిపోతారు. మరి కొత్త ప్రపంచంలో ఉండేటప్పుడు సుందరంగా ఉంటారు. ఇదే ఆట తిరుగుతూనే ఉంటుంది. ఈ భారతదేశం సతో ప్రధాన్ సుందరంగా ఉండేది, ఇప్పుడు మరి నల్లగా అయిపోయింది. తండ్రి చెప్తారు, ఇంత అందరూ ఆత్మ, అందరూ ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, అందరూ నా బిడ్డలు ఆత్మలు. ఇప్పుడు అందరూ కాంచిత పైన కూర్చొని మాడిపోయినారు నల్లగా. నేను వచ్చి మరి అందరినీ వాపస్ పిలుచుకొని పోదాన్ని. ఈ సృష్టి చక్రం ఇది ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టి చక్రమే ఎట్లా ఉంది. మొదట్లో సుందరంగా ఉండేది, తర్వాత పునర్జన్మం తీసుకొని ఫైనల్గా నల్లగా అయిపోయేది. అప్పుడు పరమాత్మ వచ్చి వాపస్ ఇంటికి తీసుకుపోయేది. అంటే పూలు ఉండే తోటగా ఉండింది, మరి ముళ్ళు ఉండే అడవి అయిపోయింది. ఇదే చక్రం తిరుగుతూ ఉంటుంది. తండ్రి మరి మనకు ఎక్స్ప్లెయిన్ చెప్తారు, మీరే బిడ్డలు ఎంతో సుందరంగా ఉంటుంది, అప్పుడు విశ్వానికి మాలికగా ఉంటుంది. ఇప్పుడు మరి ఏమైనారు, తిరిగి అవుతూ ఉన్నారా లేదా? విశ్వానికి లక్ష్మీనారాయణ విశ్వానికి మాలికగా ఉంటుంది. మరి 84 జన్మం తీసుకొని ఈ విధంగా అయిపోయినారు. అంటే వాళ్ళది ఆత్మ ఇప్పుడు కూర్చొని చదువుతూ ఉంది. ఎవరు సత్యయుగ త్రేతాలో ఉంటారో వాళ్ళే ఇక్కడ వచ్చి కూర్చొని చదువుతున్నారు. మీకు బాగా తెలుసు, సత్యయుగాన్ని
ఇలా అపార సుఖం ఉండింది. తండ్రి తలంపు నుంచే మనకు అది ప్రాప్తి అయింది. మరి ఎంతో సుఖం ఉండిందంటే అక్కడ जो कभी बाप को याद करने की दरकार भी नहीं रहती है. ఎంత సుఖం ఉండిందంటే సత్యుగంలో మనం తండ్రి తలంపు చేసేదే అవసరం లేదు, అంత సుఖం ఉండింది. అందుకే గాయనం ఉంది, दुख में सिमरन सब करे सुख में कर न कोई. किसका स्मरण? बाप का. అంటే అందుకే గాయనం, దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖం ఉండేటప్పుడు ఎవరు స్మరణ చేయరు. ఎవరిది స్మరణ? తండ్రి స్మరణ చేస్తారు అందరూ. तो इतनी सबका सिमरन नहीं करना, అందరిది స్మరణ చేయకూడదు, ఒక శివబాబాదే స్మరణ చేయాలి. భక్తి మార్గంలో ఎంతమందినో స్మరణ చేస్తారు, అయితే వాళ్ళందరూ ఎవరునే తెలీదు. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చినారు, వాళ్ళు ఎవరు మనుషులకు ఏమీ తెలియదు. శ్రీకృష్ణుడు మరి శ్రీనారాయణ తేడా వేद को भी नहीं जानते. కృష్ణకు నారాయణకు తేడా ఏంటి? శ్రీకృష్ణుడు అంటే కుమారుగా ఉంటారు, నారాయణ అంటే గృహస్థ, స్వయంవర అయిపోయిన తర్వాత రాజా అవుతారు. तो शिव बाबा है ऊंचे से ऊंचा, फिर उनके नीचे ब्रह्मा विष्णु शंकर, उसको फिर देवता कहा जाता है. श्रेष्ठादि श्रेष्ठ शिव बाबा, మరి వాళ్ళకంటే కొంచెం కింద బ్రహ్మ విష్ణు శంకర్, మళ్ళీ దేవతలు. लोग तो सभी को भगवान कह देते हैं, सर्वव्यापी कह देते हैं. మనుషులేమో అందరినీ భగవాన్ చెప్పేశారు, అంటే సర్వవ్యాపి అని చెప్పినారు. తండ్రి చెప్తారు, సర్వవ్యాపి ఏమి, నేనా మాయన, ఈ 5 వికార రూపీ మాయ సర్వవ్యాపి అందరిలో ప్రవేశమైంది. ఒక్కొక్కరి లోపల 5 వికారాలు ఉంది మనుషులు. సో సత్యుగంలో ఎవరిలో వికారమే ఉండదు. ముక్తిధామంలో కూడా ఆత్మ పవిత్రంగా ఉంటుంది, అపవిత్రత అది మాటనే లేదు ముక్తిధామంలో కానీ సత్యుగంలో కానీ. మరి వాళ్ళు రచయిత తండ్రి వచ్చి తన పరిచయం ఇస్తారు మనకు. తర్వాత సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యం కూడా వివరిస్తున్నారు. ఇది రెండు ఎవరు అర్థం చేసుకున్నారు వాళ్ళు ఆస్తిక్ అయిపోతారు. బాబా వచ్చి మన ఆస్తిక్గా చేసినారు. ఒకసారి మనం ఇప్పుడు ఒకేసారి ఈ సంఘంలో మాత్రమే పూర్తిగా ఆస్తిక్ అయిపోతాం. మరి మనది జీవనం బాబా చెప్తారు దేవతల కంటే చాలా ఉత్తమం మీ ఇప్పుడు ఉండే జీవనం. అందుకే గాయన ఏమంటే మనిషి జీవనం చాలా భాగ్యశాలి జీవనం. ఎందుకంటే ఇప్పుడు మరి పురుషోత్తమ సంఘం యుగంలో మనం ఉన్నాం. ఇది వజ్ర సమాన జీవనం. ఈ సమయంలో లక్ష్మీనారాయణ కూడా వజ్ర సమాన జీవనం చెప్పరు. ఈ సంఘం యుగాని జీవనమే వజ్ర సమాన జీవనం. డైరెక్ట్ ఈశ్వరీయ సంతాన అయినా మనం సత్యుగంలో దైవీ సంతానంగా ఉంటాం. అయితే దేవతల కంటే శ్రేష్టం శివబాబా కదా, వాళ్ళ బిడ్డలు అయినా అంటే వజ్ర సమానం. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మనందరం ఈశ్వరీయ సంతానం. అట్లా ఈశ్వర్ మన తండ్రి అయినారు. ఆ తండ్రియే మనకు ఇప్పుడు చదివిస్తున్నారు. ఎందుకంటే ఆ తండ్రియే జ్ఞాన సాగర్ అయినారు కదా, రాజీవ్గా నేర్పిస్తారు. ఈ జ్ఞానం ఈ ఒక్కసారి మాత్రమే పురుషోత్తమ సంగం యుగంలో మాత్రమే దొరుకుతుంది. వేరెప్పుడు ఈశ్వరీ జ్ఞానం మనకు దొరకదు. ఈ జ్ఞానం ఉత్తమ్ అంటే ఉత్తమ్, దీని నుంచే ఉత్తమ్ అవుతాం. ఉత్తమ్ పురుష అయ్యే యుగం ఇప్పుడు ఈ యుగాన్ని గురించి మనుషులకి ఎవరికి తెలియదు. అందరూ కుంభకర్ణ నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. అందరికీ ఇప్పుడు వినాశం ఉంది. ఫైనలీ వినాశం అయిపోతుంది ఈ సమయంలో. అందుకోసమే ఇప్పుడు कोई से भी बच्चों को संबंध
నహీ రఖ్నా హై. ఈ సమయంలో మొత్తం వినాశం అయిపోయే దానివల్ల ఎవరి దగ్గర మనకు సంబంధం పెట్టుకోకూడదు. అందుకే చెప్తారు అంతకాల్ జో స్త్రీ సమేరే అంతమతి సో గతి. అంతిమ సమయంలో మనం ఎవరి స్మృతిలో ఉంటాం అది మన గతి అయిపోతుంది. ఇప్పుడు అంతిమ సమయం వినాశ సమయంలో శివబాబాను స్మరణ చేస్తూ ఉంటే నారాయణ లాగా మన జన్మ తీసుకుంటాం సత్యుగాలు. ఈ మెట్లు చాలా బాగుంది. మెట్లు చిత్రం ఎంత బాగుంది. దాంట్లో రాసినారు హంసో సోహం, మనమే దేవతగా ఉండి మరి క్షత్రియ అయ్యి మరి వైశ్య శూద్ర అవుతాం. మరి ఇప్పుడు బ్రాహ్మణ అయిన ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ్ రాజ్యం ఉంది. అంటే ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మాన్ని అందరూ మర్చిపోయినారు. వేరే వేరే ధర్మాల్లో ఇరుకొని పోయినారు. అందుకే ఇది రావణ్ రాజ్యం. ఈ మొత్తం ప్రపంచమే లంకలాగా. బాకీ బంగారు లంక అది ఎక్కడ ఉంది? లేదు. సోనీకి లంక అని చెప్తారు, లేదు. బాబా చెప్తారు మీరు స్వయం మీరే నన్ను ఎక్కువగా గ్లాని చేసినారు. अपने लिए 84 लाख और मुझे कण कण में फिर कह दिया. అంటే మనకంటే ఎక్కువగా శివబాబాని మనం గ్లాని చేశాం. మన కోసం ఏమో 84 లక్షల జన్మాలు చెప్పుకున్నాం. అయితే పరమాత్మ కోసం దానికంటే ఎక్కువ ప్రతి కణాలో భగవాన్ ఉన్నారని చెప్పింది. ఇట్లా అపకారీల పైన వచ్చి శివబాబా ఉపకారం చేస్తారు. తండ్రి చెప్తారు మనదేమీ దోషం లేదు, ఇది డ్రామాలోని ఆట ఇట్లా ఉంది. అపకారం చేసే ఆట కూడా డ్రామాలో ఉంది. సత్యుగ ఆది నుంచి కలియుగ అంత సమయం వరకు ఏమంతో జరుగుతుందో అని ఆట మళ్ళీ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. దీని తప్ప इसको सिवाय बाप के कोई नहीं समझा सकते. ఈ డ్రామా ఎట్లా రిపీట్ అవుతుంది, ఎట్లా ఈ ఆట జరుగుతుంది, ఇదంతా శివబాబా తప్ప వేరే ఎవరు మనకు చెప్పేదానికి కాదు. तुम सब ब्रह्मा कुमार कुमारियाँ, तुम ब्राह्मण हो, ఈశ్వరీయ సంతాన్. బాబా చెప్తారు ఇప్పుడు మనందరం బ్రహ్మ కుమార్ కుమారులు అయినాం. మనది ఇది బ్రాహ్మణ జన్మ, అంటే ఈశ్వరీయ జన్మ. మనమే బ్రాహ్మణ్, ఈశ్వరీయ సంతాన్ అయిన మీరు ఈశ్వరీయ పరివారంలో ఇప్పుడు కూర్చున్నారు. సత్యుగంలో దేవీ పరివారం ఉంటుంది. ఈ సమయంలో ఈశ్వరీయ పరివారం తండ్రి మన సంపాలన చేస్తారు, మరి చదివిస్తున్నారు, మరి పవిత్రంగా చేసి తన వెంట ఇంటికి పిలుచుకొని పోతారు సద్గురు అయి. ఇప్పుడు మనం చదివేది దేనికోసం? మనిషి నుంచి దేవత అయ్యే దానికోసం. అంటే సిక్ వాళ్ళ గ్రంథులో కూడా ఉంది. ఏముందంటే మనిషి నుంచి దేవత అయ్యేదానికి ఎంత సమయం పడుతుంది అట్లా. అందుకోసమే పరమాత్మ అని జాదుగారిని చెప్తారు. ఒక్క సెకండ్లో మనుషులను దేవతగా చేసేస్తారు. మ్యాజిక్ పవర్ అది. తో నరకాన్ని స్వర్గంగా చేసేస్తారు. ఇది జాదు ఆటనా లేదా मैजिक है. तो स्वर्ग से नरक बनना 84 जन, फिर नरक से स्वर्ग बनना सेकंड में बना देता हूँ. అంటే స్వర్గ నరకం అయ్యేదానికి 84 జన్మ పట్టింది. అయితే నరకం స్వర్గం అయ్యేది ఒక్క సెకండ్లో బాబా చేంజ్ చేస్తారు. దానికి బాబాని జాదుగారిని చెప్తారు. ఒక్క సెకండ్లో జీవన్ ముక్తి. मैं आत्मा हूँ, आत्मा को जान लिया, बाप को जान लिया, और कोई मनुष्य ये कह नहीं सकते कि ఆత్మ క్యా హై. అంటే మన స్వయం ఆత్మని తెలుసుకున్నాం, తండ్రిని తెలుసుకున్నాం. సెకండ్లో జీవన్ముక్తి ఆస్తికు అధికారి అయిపోతుంది. మనుషులు ఎవరికి ఇది ఆత్మని గురించి కూడా ఏమి తెలియదు. ఆత్మ ఎట్లా ఉంటుంది ఏమి. అనేక గురువులేమో ఉన్నారు. అయితే సద్గురు ఒక్కరే శివబాబా. कहते हैं सदगुरु अकाल
సద్గురు అక్కాలంటే చావు లేదు సద్గురు. మిగతా గురువులు అందరూ చనిపోతారా లేదు. तो परमपिता परमात्मा एक ही सद्गुरु है, परंतु गुरु तो ढेर है. निराकारी कोई है नहीं, నిర్వికారి కోయి హై నహీ. బాబా చెప్తారు, ఈ ప్రపంచంలో గురువులు అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు నిర్వికారి లేదు. పరంపిత పరమాత్మ ఒక్కరే సద్గురు, సంపూర్ణ నిర్వికారి. మిగతా వాళ్ళు అందరూ వికారంతో జన్మం తీసుకునేవాళ్ళు. अभी राजधानी स्थापन हो रही है, तुम सब यहाँ राज्य के लिए पढ़ते हो, రాజయోగి హో. బాగా చెప్తారు, ఇప్పుడు రాజ్యం స్థాపన అవుతూ ఉంది, ఈ రాజ్యాని కోసమే మీరు చదువుతూ ఉన్నారు, అందుకోసం మీరు రాజయోగిలు. అంటే రాజయోగి అంటే బేహద్ సన్యాసులు, వాళ్ళందరూ హఠయోగ్యులు, హద్దు సన్యాసులు. తండ్రి వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు, అంటే చాలా సుఖంగా చేస్తారు. ఆ సుఖం ఇచ్చే పని ఒక్కరే శివబాబాది, సద్గురు అకాల్ మూరత్. బాబాని మాత్రమే అట్లా చెప్పేది, సద్గురు అకాల్ మూరత్ అట్లా అని. మిగతా ఏ గురువు కూడా అకాల్ లేదు, అందరికీ చావు ఉంది. వహా హమ్ గడి గడి శరీర్ छोड़ते और लेते नहीं. అంటే అక్కడ సత్యుగంలో ఇంత ఫాస్ట్గా శరీరం వదిలేది తీసుకునేది లేదు. అక్కడ ఆత్మ అంటే ఆత్మ అభిమాని స్థితిలో ఉంటాం. తుమారి भी ఆత్మ అవినాశి परंतु पतित और पावन बनती है, निर्लेप नहीं है. అంటే మన ఆత్మ కూడా అవినాశి, పతిత్ నుంచి పావన అవుతూ ఉంటాం. అయితే ఆత్మను నిర్లేపని చెప్పేదానికి లేదు, దాంట్లో అన్నీ అంటుంది పాప పుణ్యం. तो ड्रामा का रास भी बाप ही समझाते, रचयिता ही रचना के आदि मध्यांत का राज समझाएंगे ना. రచయితనే కదా ఈ రచనాది ఆది మధ్యాంత రహస్యాన్ని చెప్తారు. ज्ञान का सागर व एक ही है, ज्ञान सागर కూడా వాళ్ళు ఒక్కరే తండ్రి. वही तुमको मनुष्य से देवता डबल सिरताज बनाते. ఆ తండ్రి వచ్చి మాన్నే మనిషి నుంచి దేవత అంటే రెండు క్రీటధారిగా చేస్తారు. తుమారా జన్మ కౌడి జైసా. మొదట్లో కలియుగంలో మన జన్మ గవ్వ సమానం ఉండింది. ఇప్పుడు బాబా బిడ్డ అయిపోయిన తర్వాత మన జన్మ వజ్ర సమానం అయిపోయింది. తండ్రియే మనకు హంసో సోహం మంత్రం నేర్పించినారు. హంసో సోహం అంటే నేనే ఆత్మ, సత్యుగంలో దేవత అవుతాను, మరి క్షత్రియ వైశ్య శూద్ర అవుతాను. అయితే మనుషులు ఏం చెప్పినారు, హంసో సోహం అంటే నేనే ఆత్మ పరమాత్మ అవుతాను చెప్పినారు. అది తప్పు. యాక్చువల్లీ నేనే ఆత్మ పరమాత్మ, పరమాత్మనే నేను అని అనుకుంటారు. అయితే రాంగ్ అది. నేనే ఆత్మ ब्राह्मण सो देवता, देवता सो क्षत्रिय सो वैश्य होता. तो हम आत्मा इस समय तो ब्राह्मण है, फिर हम आत्मा ब्राह्मण सो देवता बनते हैं, फिर सो क्षत्रिय बनते हैं, फिर वैश्य शूद्र, फिर शूद्र से ब्राह्मण. ఎంత బాగుంది అర్థం. హంసో అంటే నేనే ఆత్మ బ్రాహ్మణ అయినాను, మరి నేను బ్రాహ్మణ ఆత్మనే దేవత అవుతాను, మరి దేవతనే మరి క్షత్రియ మరి వైశ్య శూద్ర అవుతాం. ఇప్పుడు మరి బ్రాహ్మణ అయింది. సబ్సే ఊంచా జన్మ తుమారా హై, అన్నిటికంటే శ్రేష్టమైన జన్మ ఈ బ్రాహ్మణ జన్మ. యహే ఈశ్వర్య ఘర్. ఇప్పుడు మనం ఉండేది ఈశ్వరీ ఫ్యామిలీ, ఈశ్వర్య ఇల్లు. తుమ్ కిస్కే పాస్ బైటే హో, ఎవరి దగ్గర కూర్చున్నారు? మాతా పితాకే పాస్ బైటే, మాతా పితా దగ్గర కూర్చొని. సబ్ భాయి బహన్ హై, బాప్ ఆత్మకు శిక్ష దేతే. అంటే మనందరూ పరస్పరంగా భాయి బహన్, మన తల్లిదండ్రి దగ్గర కూర్చొని తండ్రి ఆత్మలకే శిక్షణ ఇస్తారు. तुम सब
हमारे बच्चे हो, वर्षे के हकदार हो, इसलिए परम पिता बाप से हर एक वर्षा ले सकते हैं। बूढ़े बच्चे बड़े सबको हक है बाप से वर्षा लेने का। అంటే మన అందరం పరమాత్మ బిడ్డలు, అందువల్ల మనకు అధికారం ఉంది ఆస్తి తీసుకొని హక్కుదారు. మన పరంపిత పరమాత్మ బిడ్డలైన వాళ్ళ దగ్గర ఉండి ఆస్తి తీసుకున్నానికి ముసలి వాళ్ళకి కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరికీ అధికారం ఉంది, హక్కు ఉంది తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకునేది. తో బచ్చోं को भी ये समझाओ, చిన్నపిల్లలను వాళ్ళని వదలద్దు, వాళ్ళకి కూడా ఇదంతా నేర్పించండి. మొదటి మాట ఏ నేర్పించాలి? हमको आत्मा समझो, अपने को आत्मा समझो और बाप को याद करो तो पाप कट जाएंगे. చిన్నపిల్లలు కూడా ఈ విషయం చెప్పాలి. స్వయం ఒక ఆత్మని అనుకొని తండ్రి తలంపు చేయి, నీ పాపం అంతా భస్మ అవుతుంది అని నేర్పించాలి పిల్లలు. భక్తి మార్గ वाले इन बातों को कुछ भी नहीं समझेगी. భక్తి మార్గంలో ఉండేవాళ్ళు ఈ విషయాలంతా ఏమీ తెలియదు. अच्छा, मीठे मीठे सिगलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ओम शांति. हमारी रात्रि क्लास बच्चे बाप को पहचानते भी है, समझते भी है कि बाप पढ़ा रहे हैं, उनसे बेहद का वर्षा मिलना है. परंतु मुश्किल ये है जो माया भुला देती है. ముష్కిలాత్ అంటే తండ్రి చెప్తారు బిడ్డలకు తండ్రి ఎవరు అని పరిచయం కూడా అయింది. ఇది కూడా అర్థమైంది, తండ్రి చదివిస్తున్నారు, మరి బేహద్ ఆస్తి కూడా తీసుకుంటామని తెలుసు వాళ్ళ దగ్గర ఉండి. అయితే కష్టం ఏమంటే మాయ మర్పిస్తూ ఉంటుంది. कोई न कोई विघ्न डाल देती है जिससे बच्चे डर जाते. ఏదో ఒక విఘ్న వేస్తుంది మాయ, దాని నుంచి బిడ్డలకు భయమైపోతుంది. तो उसमें भी पहले नंबर में विकार में गिरते. आंखें धोखा देती है. आंखें कोई निकालने की बात नहीं. అంటే దాంట్లో కూడా మొదటి నంబర్ వికారం, కామ్ వికారంలో పడిపోతారు. కన్ను చాలా మోసం చేస్తుంది. అయితే ఇక్కడ కన్నును తీసే మాట కాదు, బాబా మనకు జ్ఞానాన్ని మూడవ నేత్రం ఇచ్చినారు. జ్ఞాన నేత్రం చెప్తారు. జ్ఞానం మరి అజ్ఞానం, దీని రెండుది యుద్ధం జరుగుతూ ఉంటుంది లోపల. జ్ఞానం తండ్రి ఇస్తారు, అజ్ఞానం మాయ చేస్తుంది. అజ్ఞానం అంటే మాయ. దీని రెండింటికి మధ్యలో జగడం అంటే యుద్ధం. ఇన్కి లడాయి బహుత్ ఫీకీ హై, చాలా ఫోర్స్గా యుద్ధం జరుగుతుంది లోపల. गिरते हैं तो समझ में नहीं आता है, फिर समझते हैं मैं गिरा हुआ हूँ, मैंने अपना बहुत अकल्याण किया है. అంటే పడేటప్పుడు తెలిసేలేదు, అర్థం కాలేదు, ఆకర్షణమై పడిపోతారు. పడిన తర్వాత అర్థమవుతుంది, అయ్యో నేను చాలా అకల్యాణం చేసుకున్నాను కదా అట్లా అని. మాయానే ఏక్ బార్ హరాయా తో ఫిర్ చడ్నా ముష్కిల్ హో జాతా హై. మాయ ఒక్కసారి మన ఓడించేసిందంటే మళ్ళీ ఎక్కేది చాలా కష్టమైపోతుంది. बहुत बच्चे कहते हैं हम ध्यान में जाते, परंतु उसमें भी माया प्रवेश हो जाती है. చాలామంది బిడ్డలు చెప్తారు నేను ధ్యాన అవస్థలో పోదానట్ట అని. అయితే బాబా చెప్తారు ధ్యాన అవస్థలో కూడా మాయ ప్రవేశమైపోతుంది. పతా భీ నహీ పడతా హై. మాయ ప్రవేశమైంది తెలిసలేదు. మాయ దొంగలాగా దొంగతనం చేయిస్తుంది. माया चोरी कराएंगी, झूठ बोलवाएंगी. माया क्या नहीं कराती है बात मत पूछो, गंदा बना देती है. गुलगुल बनते बनते चीची बन पड़ते हैं. माया ऐसी ज़बरदस्त है जो घड़ी घड़ी गिरा देती है. బావ చెప్తారు మాయనే దొంగతనం చేయిస్తుంది,
అబద్ధం చెప్పేస్తోంది, మాయ ఏం చేసేది లేదు, అన్నీ చేయించేస్తుంది, అడగనే వద్దు. బావ చెప్తారు, ఎంత అసహ్యంగా చేసి పెట్టేస్తుంది. పవిత్రం అవుతూ అవుతూ మరి అసహ్యంగా చెడిపోతారు, అపవిత్రం అయిపోతారు. ఈ మాయ కూడా చాలా ఫోర్స్గా వచ్చేసి గడి గడి కింద పడేస్తూ ఉంటుంది. बच्चे कहते हैं बाबा हम घड़ी घड़ी भूल जाते हैं, तदबीर कराने वाला तो एक ही बाप है, परंतु किसकी तकदीर में नहीं है तो तदबीर कर नहीं सकते हैं. బిడ్డలు చెప్తారు, బాబా మేము గడి గడి మర్చిపోదాం. అంటే అదృష్టం చేయించేది, పురుషార్థం చేయించేదేమో ఒక తండ్రి. అయితే అదృష్టంలో లేదంటే పురుషార్థం కూడా ఏం చేస్తారు. इसमें कोई के पास खातरी भी नहीं हो सकती है. అంటే స్పెషల్ ट्रीटमेंट కూడా ఇచ్చేదానికి కాదు ఇక్కడ. ना एक्स्ट्रा पढ़ाते हैं, उस पढ़ाई में तो एक्स्ट्रा पढ़ने के लिए टीचर को बुलाते हैं. ఇక్కడ ఎవరికి ఎక్స్ట్రా ఏమి చదివించలేదు, అందరికీ ఒకే చదువు. లౌకికలు అంటే ఎక్స్ట్రా చదివించే దానికోసం ట్యూషన్ పెట్టుకుంటారా లేదా. ఏ తో తక్దీర్ బనానీ కే లియే సభీ కో ఏక్ రోజ్ పఢాతే హై. ఇక్కడ విచిత్రం ఏమంటే వాళ్ళ అదృష్టాన్ని చేయించే దానికోసం అందరికీ ఒకే రకమైన చదువు. ఈ చదువులో ఎవరు ఎంత చేసుకుంటారో అంత అదృష్టం. ఏకేక్ కో అలగ్ కహాం తక్ పఢాయింగే, కితని ఢేర్ బచ్చే హై. ఒక్కొక్కరికి కూర్చొని ఎక్కడ వేరువేరుగా చదివించేది ఎంతమంది పిల్లలు ఉన్నారు. उस पढ़ाई में कोई बड़े आदमी के बच्चे होते हैं, अधिक खर्च कर सकते हैं, तो उनको एक्स्ट्रा भी पढ़ाते हैं. లౌకిక్ చదువులో కొందరు పెద్ద మనుషులు పిల్లలు ఉంటారు, ఎక్కువ ఖర్చు చేయొచ్చు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి ఎక్స్ట్రా చదివించడానికి ఒక స్పెషల్ టీచర్ని కూడా పెట్టుకుంటారు ట్యూషన్. टीचर जानते हैं कि ये डल है, इसलिए पढ़ा करके इनको స్కాలర్షిప్ లాయక్ బనాతే. టీచర్కు అర్థమవుతుంది వీళ్ళు చాలా డల్గా ఉన్నారు, అందువల్ల బాగా చదివించి స్కాలర్షిప్ లాయక్ చేస్తారు. ये बाप ऐसा नहीं करते हैं, ये तो सभी को एक्स्ट्रा एक रस पढ़ाते हैं. మన తండ్రి మరి అందరికీ ఒకే రకంగా చదివిస్తారు, వాళ్ళ పురుషార్థం అది బాగా చదివేది. तो वो हुआ टीचर का एक्स्ट्रा पुरुषार्थ कराना. లౌకికంలో టీచర్ ఎక్స్ట్రా పురుషార్థం చేస్తారు, ఇక్కడ మరి మనం ఎక్స్ట్రా పురుషార్థం చేయాలి. ఏ తో ఎక్స్ట్రా పురుషార్థ్ కిస్కో అలగ్ కరాతే నహీ. ఇక్కడ శివ్ బాబా ఎవరినో సపరేట్గా కూర్చోబెట్టి ఎక్స్ట్రా పురుషార్థం చేయించరు. తండ్రి కదా, అందరు బిడ్డల పైన ఒకే భావన. एक्स्ट्रा पुरुषार्थ माना टीचर कुछ कृपा करते हैं, बल ऐसे पैसे लेते हैं, खास टाइम देकर पढ़ाते हैं, जिससे वो जिस्मानी पढ़ कर वो जास्ती पढ़ करके होशियार हो जाते हैं. బాగా చెప్తారు. ఇక్కడ తండ్రి ఎవరికి ఎక్స్ట్రా చదివించలేదు, ఎక్స్ట్రా పురుషార్థం చేయించేది అంటే చదివించేదంటే కృప చేసేది, వాళ్ళపైన స్పెషల్ కృప. అక్కడ లౌకిక్లో డబ్బులు తీసుకుంటారు, టైం కూడా ఎక్స్ట్రా ఇచ్చి చదివిస్తారు, జాస్తి చదివి హుషారైపోతారు. वहाँ तो जास्ती कुछ, यहाँ तो जास्ती कुछ पढ़ने की है नहीं. ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది చదివేదానికి. तो इनकी तो बात ही एक है. బాబాది ఒకే ఒక మాట చదివిస్తారు, అది మనం చదవాలి. ఒకే మంత్రం అందరికీ ఇస్తారు, ఏమది మన్మనాభవ. याद में क्या होता है, याद से क्या होता है, ये तो तुम बच्चे समझते हो. బాబా తలంపులో ఉంటే ఏమవుతుందో అది మీకు బాగా తెలుసు. సో తలంపులో ఉండేదే చాలా పెద్ద చదువు, పురుషార్థం కూడా. बाप ही पतित पावन है, जानते हो, उनको याद करने से ही हम पावन बनेंगे. తండ్రి పతిత్ పావన్, మీకు కూడా బాగా అర్థమైందా లేదా?
తండ్రి తలంపు చేస్తేనే పతిత్ నుంచి పావన్ అవుతాం అట్లా అని. అచ్చా, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, సారీ ఇది నైట్ క్లాస్, సో గుడ్ నైట్ అని చెప్తారు బాబు. మరి ధారణ కోసం ముఖ్య సారం. सारी दुनिया अभी खबर दाखिल होनी है, विनाश सामने है, इसलिए कोई से भी संबंध नहीं रखना है. अंत काल में एक बाप ही याद रहे. అంటే మొత్తం ప్రపంచం ఇప్పుడు శ్మశానం అయిపోతుంది, వినాశం అందరి ముందు ఉంది, అందుకోసం ఎవరి దగ్గర సంబంధం పెట్టుకోవద్దు. ఇది అంతిమ సమయం, ఒక్క తండ్రి తలంపు మాత్రమే చెయ్యాలి. మరి రెండో పాయింట్, शाम से सुंदर पतित से पावन बनने का ये पुरुषोत्तम संगम युग है. यही समय है उत्तम पुरुष बनने का. सदा इसी स्मृति में रह स्वयं को कौड़ी से हीरे जैसे बनानी है. బాగా చెప్తారు. శామ్ నుంచి సుందర్, పతిత్ నుంచి పావన్ అయ్యేదానికి ఇది ఒకటే సంగం యుగం. ఇదే సమయం, ఈ సమయంలో ఉత్తమ్ పురుష అయ్యేదానికి పురుషార్థం చేయాలి. దానికోసం సదా స్మృతి ఉండాలి. ఇప్పుడు మన జీవనం ఏముందో ఇది వజ్ర సమానం చేసుకోవాలి. గమనించి వజ్ర సమానం. వరదానం, ज्ञान धन द्वारा प्रकृति के सब साधन प्राप्त करने वाले పదమా పదం పతి భావ. అంటే జ్ఞాన ధనం ద్వారా ప్రకృతి నుండి అన్ని సాధనాలు ప్రాప్తి చేసుకునేవాళ్ళు పదమా పదం పతి భావ. ज्ञान धन స్థూल धन की प्राप्ति स्वतः कराती है. ఈ జ్ఞాన ధనమే స్థూల ధనాన్ని స్వతహనే ప్రాప్తి చేయిస్తుంది. जहाँ ज्ञान धन है वहाँ ప్రకృతి స్వతः ही दासी बन जाती है. ఎక్కడ జ్ఞాన ధనం ఉంటుందో అక్కడ ప్రకృతి స్వతహనే దాసి అయిపోతుంది. ज्ञान धन से प्रकृति के सब साधन स्वतः प्राप्त हो जाती है. इसलिए ज्ञान धन सब धनों का राजा है. అంటే జ్ఞాన ధనం ద్వారా ప్రకృతి నుంచి సర్వ సాధన మనకు స్వతహనే ప్రాప్తి అయిపోతుంది. అందుకే చెప్తారు జ్ఞాన ధనమే అన్ని ధనానికంటే పెద్ద రాజా. జहाँ राजा है वहाँ सर्व पदार्थ स्वतः प्राप्त होता है. ఎక్కడ రాజా ఉంటే అక్కడ సర్వ పదార్థం స్వతహనే ప్రాప్తి అయిపోతుంది. तो ये ज्ञान धन ही पद्मा पदम पति बनाने वाली है. परमात्मार्थ और व्यवहार को स्वतः सिद्ध करता है. ఈ జ్ఞాన ధనమే మనని పద్మా పదం పతిగా చేస్తుంది. ఫస్ట్ పరమాత్మ అర్థ ఉండాలి, మరి వ్యవహారం చేస్తే అప్పుడే స్వతः ఇది సిద్ధ అవుతుంది. అంటే జ్ఞాన ధనం ఫస్ట్ ఉండాలి, మన తర్వాత వ్యవహారంలో పోవాలి. ज्ञान धन में इतनी शक्ति है जो अनेक जन्मों के लिए राजाओं का राजा बना देती है. ఈ జ్ఞాన ధనంలో ఎంత శక్తి ఉందంటే దీని నుంచి అనేక జన్మాలు మనం రాజుల కంటే రాజా అయిపోతాం. మరి స్లోగన్, కల్ప కల్పక విజయ్, ఏ रूहानी नशा इमर्ज हो तो మాయా జీత్ బన్ జాయింగ్. అంటే కల్పకల్ప నేను విజయ్ ఆత్మ, అట్లాని ఈ ఆత్మిక నశ ఇమర్జ్ రూపంలో ఉంటే మాయా జీత్ మన అయిపోతాం. ఓం శాంతి.
बाबा